దుఃఖేస్తాను. సైంధవుడు కనపడకపోతే అయిపోయింది పాండవ. కృష్ణ పరమాత్మ నిద్రపోయిన రాత్రి కలలో అర్జునుడిని కైలాసానికి తీసుకెళ్లి శివార్చన చేయించి మళ్ళీ పాశుపతాస్త్రాన్ని ఇప్పించి సైంధవ వధ చేయించాడు. ఎందుకంటే సైంధవ వధ అంత తేలిక కాదు. చిట్ట తల కూడా వినకపో, ఆ తల కూడా ఎవరి కింద పడేశాడో వాళ్ళ తల పడిపోతుంది. అందుకని అది కింద పడకుండా ఉండాలంటే మన నాన్న ఎక్కడో హిమాలయ పర్వతాల దగ్గర తపస్సు చేసుకుంటున్నాడు. పాశుపతాస్త్రం పెట్టి కొడితే అది ఆ తలని తీసుకెళ్ళి వృద్ధక్షత్రుడని మన సైంధవుడి తండ్రి ఒళ్ళో పడి పెట్టుకొట్టింది. ఆయన మంచి తపస్సులో ఉన్నాడు, ఏదో ఒళ్ళో పడిందని కళ్ళు విప్పాడు. మెడ తెగిపోయిన తలకాయ కొడుకును చూసుకోకుండా వచ్చి తల మీద పడేశాడు. ఎవరి మీద పడేశాడో వాడి తల పడాలని ఆయన వరవలేదు. కొడుకు విషయాన్ని ఆయన తల తిరిగి పరమశివుడి అనుగ్రహం లేకపోతే ద్రోణపర్వంలో శివ పూజ చేయించి సైంధవ వధ చేయించాడు కృష్ణపరమ. అనుశాసన పర్వం మీరు చూస్తే కృష్ణుడి యొక్క వైభవం ఏమిటో పరమశివుడు స్తోత్రం చేస్తాడు. అదే అనుశాసన పర్వంలో మీరు చూస్తే ఉపమన్యు మహర్షి కృష్ణ పరమాత్మకి శివ సహస్రాన్ని ఉపదేశం చేస్తాడు. ఎక్కడ ఉంటాయి శివకేశవ భేదాలు, ఎలా ఉంటాయి? అలా ఉండే అవకాశం ఉంటుంది. ఒక పరబ్రహ్మమే రెండై మన కొరకు మనం తెలుసుకోవడం కోసం శివుడిగా కేశవుడిని ప్రస్తుతి చేస్తుంది, కేశవుడిగా శివుడిని ప్రస్తుతి చేస్తుంది. లేకపోతే మనకు అసలు ఆ తత్వం ఎలా ఉంటుంది? అది అందాలంటే అదే చెప్పాలి. నా బలహీనత లేవో నా బలాలేవో మీరు నన్ను చూసినంత వరకు చెప్పగలరు. అది యథార్థంగా నా బలం ఏమిటో నా బలహీనత ఏమిటో ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. అప్పుడు నేనే చెప్పాలి కదా. అట్లాగే ఆ పరబ్రహ్మము గురించి చెప్పవలసి వచ్చినప్పుడు అదే శివుడే కేశవుడిగా చెప్తుంది, కేశవుడే శివుడిగా చెప్తుంది. కానీ జుట్టు పీకేసుకోవలసినంత అవసరం ఏముండదు. అదే వెంకటాచలంలో తిరుపతిలో అదే విష్ణువు ఆదివరాహమూర్తిగా వెంకటేశ్వరుడిగా కనపడ్డాడు. ఎంత సంతోషం! ఒక ప్రమిదలో 2 ఒత్తులు. అదే విష్ణువు రామాయణం బాలకాండలో పరశురాముడిగా కోదండరాముడిగా కనపడ్డాడు, ఎదురు పడ్డాడు. ఏమైంది? అదే పరబ్రహ్మం శివకేశవులుగా కనపడింది. ఏమవుతుంది? 3 మూర్తులకు 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు దిగ భేదమయ్యొప్పారు బ్రహ్మమనగనీయ భావమయనా. ఒక ప్రమిదలో 2 ఒత్తులు వెలుగుతున్నాయి. చూడటానికి 2 దీపాలు వెలుగుతున్నాయన్నారు. తప్పని చెప్పవలసి వస్తే 2 దీపాలు ఒకటే దీపం. ఇందులో వేరేసిన చేయగలుగుతుంది. 2 అగ్ని, 2 కాంతి, 2 ఒత్తికి వెలుగుతున్నాయి, 2 దీపాలు. కానీ చూడటానికి 2 దీపాలు వెలుగుతున్నట్టుగా కనపడతాయి. అంతే పరక్రమం. ఏకస్వమేవ బహుధా భవభాసిలోకే